అద్భుతం. అంతమంత పాత్రి గారే చేయవసరంలా. దేవుడు విశ్వాసులైనటువంటి మన అందరికీ కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. నమ్మిన వారి ఈ సూచక్రియలు కనబడతానన్నా. నమ్మితే చదవండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం చూడండి. అక్కడ రాస్తుంది 16వ వచనంలో, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది. నమ్మిన వాడు రక్షణ పొందుతాడు. 17వ వచనం, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడదు. ఏదైనా నా నామముల దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఏమండి ఎంచున్నారా? ఎవరు వెళ్ళగొడతారు? నమ్మినవాడు. మరి మీరు నమ్మారా? నమ్మితే మీరు దయ్యాన్ని వెళ్ళగొడతారు. క్రొత్త భాషలు మాట్లాడతారు. అంటే అర్థం నానా భాషలు కాదు అర్థం. క్రొత్త భాషలు అంటే మీ భాషా విధానం మారిపోతుంది. నా నామములో దయ్యాలు వెళ్ళగొడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది త్రాగినను హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. చూసారా? ఇవాళ దైవజనురాలు మీ మీద చేతులు ఉంచారు. నిన్నటి దినం ఇవాళ మీరు మీ ఇంటి దగ్గర ఎంతమందికి చేతులు ఉంచగలిగారు? మీరు ప్రార్థన చేయగలుగుతున్నారు? మీరు ప్రార్థన చేస్తే రోగాలు పోగలుగుతున్నాయా? చూసారా? సామాన్యమైనటువంటి విశ్వాసులు కూడా అద్భుతాలు చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సామాన్యమైన విశ్వాసులైన మనం సువార్తను ప్రకటించాలి. ఫిలిప్పు ఆ ఐతోపియల అధికారి అయినటువంటి నపుంసకుడి దగ్గరికి చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 35వ వచనం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 35వ వచనం చూడండి. అక్కడ మనం చూస్తే, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఈ లేఖను అనుసరించి అతనికి యేసుని గురించి సువార్త ప్రకటించెను. చూసారా? నోరు తెరిచి ఫిలిప్పు యేసుని గురించిన సువార్తను ప్రకటించాడంట. ఇవాళ నేను అడుగుతున్నాను, మీలో ఎంతమంది సువార్త ప్రకటించడం వచ్చు? ఎంతమంది సువార్తను ప్రకటిస్తున్నారు? అధికారులు ప్రకటించమని చెప్పాల, విశ్వాసులైన వారు ప్రకటించాలి. ఇవాళ నీవు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, విశ్వాసం ఉంచి రక్షించబడతావో, దేవుడు నిన్ను నన్ను వాడుకు నా సాక్షులు మీరు, నా సేవకులు అని ఎలా అంటున్నాడు? నా సాక్షులు. వాళ్ళ సంఘం అంతా ఆయన సాక్షులమ్మా. విచారకరమైన సంగతి ఏంటంటే మనం ఎవరికి సాక్ష్యం చెప్పడం. నువ్వు సాక్ష్యం చెప్పకపోతే జనాలు ఎలా మారుతారో చెప్పు, ఎలా రక్షణలోకి వస్తారో చెప్పు. ఈ వ్యక్తి ఐగుప్తీయుల అధికారైనటువంటి చూడండి 35, ఫిలిప్పు నోరు తెరిచి లేఖను అనుసరించి అతనికి యేసుని గురించి సువార్త ప్రకటించాడు. చూసారా? యేసుని గురించి సువార్తను ప్రకటించాడంట. యేసు గురించిన మాటలు చెప్పాడంట. 37వ వచనం, ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన పొందవచ్చిన చెప్పాను. యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. చూసారా? యేసు ప్రభుని విశ్వాసం ఉంచడానికి ఆయన్ని దేవుడు వాడుకున్నాడు. ఇవాళ నిన్ను నన్ను కూడా దేవుడు శుభవార్తను ప్రకటించాలి. నేను అడుగుతాను మిమ్మల్ని, ఎంతమందికి మీరు శుభవార్తను ప్రకటించారు ఈ వారంలో, గత వారంలో, గత నెలలో? ఎంతమంది చెప్పారు? మీరు దేవుని ఆత్మ మీకు ప్రేరణ ఇవ్వట్లేదా చెప్పమని? దేవుని ఆత్మ మీకు నడిపింపు ఇవ్వట్లేదా? పరిశుద్ధాత్ముడు ఫిలిప్పుని వెళ్ళు ఆయన మీద బండి కూడా లేదు. కొంతమంది బళ్ళు ఉంటేగా దేవుని సేవ చేయాలంటారు. అన్ని కన్వీనియన్స్ ఉండాలి, బళ్ళు లేవు. ఆయనేమో రథం మీద వెళ్తున్నాడు, ఈయనేమో పరిగెత్తి వెళ్తున్నాడు. నడుచుకొని కాదు, పరిగెత్తుకొని. చూసారా? దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు ఎంతమంది దేవుని కొరకు పరిగెత్తుతున్నారు?
దేవుని శుభవార్తను ప్రకటించడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి. అప్పుడు మిగతా వాళ్ళ జీవితంలో మీరు సంతోషాన్ని ఇవ్వగలుగుతారు. చూడండి 39వ వచనం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపంచకుడు సంతోషించుచు తన త్రావును వెళ్ళాను. ఇవాళ ఎంతమంది జీవితాల్ని సంతోషంగా మీరు మార్చగలుగుతున్నారు చెప్పండి. ఎంతో మంది దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. ఇవాళ నువ్వు కూడా యేసు ప్రభువుని నమ్ముకొని దుఃఖంలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, వేదనలో ఉన్నావా? ఇవాళ నేను ఒక పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను. అమెరికాలో ఒక పాస్టర్ గారితో మాట్లాడుతుంటే ఆయన చెబుతున్నాడు, 10 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను, అయితే నేను ఇప్పుడు సేవ వదిలిపెట్టేస్తున్నాను అన్నాడు. అదేంటి, నా ఫ్రెండ్ ఆయన. నాకు ఎందుకో సేవ మీద జీల్ లేదు, ఆసక్తి లేదు, కనుక నేను సేవను వదిలిపెట్టడం మంచిది అనిపిస్తుంది, అందుకే నేను సేవను వదిలిపెట్టేస్తున్నాను. అయ్యే పాస్టర్ గారు 10 సంవత్సరాలు సేవ చేసినాడు. చూసారా, ఆ దేవుని మీద ఉన్న ఆసక్తి, జీలు. ఇవాళ దేవుడు నీకు ఒక ఆయుధం ఇచ్చాడు, నీకు పవర్తో నింపాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ ఆ శక్తితో నింపబడ్డారు. దేవుని శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో. ఏం చేస్తున్నారు? ఆ శక్తిని దాచిపెట్టారా? పవర్ ఏది మీరు? ఆ పవర్ ఏం చేస్తున్నారు మీరు? ఇవాళ ఇంటి నిండా పవర్ ఉంది, కానీ ఆ స్విచ్ చేయలేందే లైట్ వెలగదు, ఆ స్విచ్ చేయలేందే ఏసీ పనిచేయదు, ఆ స్విచ్ చేయలేందే ఫ్యాన్ తిరగదు, ఆ స్విచ్ చేయలేందే యాంప్లిఫైర్ పనిచేయదు, ఆ స్విచ్ ఏది పనిచేయదు. కరెంట్ ఉంటే ఏంటి ఉపయోగం? నువ్వు స్విచ్ చేసావా, నువ్వు కనెక్ట్ అయ్యావా, ఆ స్విచ్కి నీ వైర్ కనెక్షన్ పెట్టున్నావా, ఏసైకి కనెక్ట్ అయి ఉన్నావా? ఏసైకి కనెక్ట్ అయితేనే ఆ పవర్ నీలో ఆ కనబడుతుంది ఇతరులకి, రక్షణలోకి అనేక మందిని నడిపించగలుగుతాం. అది ఇందాక నేను ఇప్పుడు మీటింగ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు నేను వేరే రాష్ట్రం వెళ్ళి వస్తున్నాను, బాగా అలసిపోయినా. వచ్చి ఇప్పుడే ఒక అరగంట అయింది వచ్చి. ఆ రాష్ట్రం పేరు సౌత్ కేరళీనా. సో ఇది నార్త్ కేరళీనా, నేను సౌత్ కేరళీనా అనే రాష్ట్రం వెళ్ళొచ్చాను. అక్కడ ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతుంటే చూడటానికి వెళ్ళాం. కానీ వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపించింది నాకు. ఎందుకు అనంటే, నేను మీకు ప్రసంగం చేశాను చూసారా, అంటే ఈ రోజంతా నేను ప్రసంగం చేస్తూనే ఉన్నా. ఈ రోజు మీకు పొద్దున్న ప్రసంగం చేశాను, నాకు పొద్దున్న అయింది, మీకు రాత్రి అయింది, కనుక నా దినం ఇంకా పూర్తి అవ్వాల. మీరు పడుకున్నారు, లేచి వచ్చారు, కానీ ఇంకా నేను పడుకోలా. నేను మీకు వాక్యం చెప్పి మళ్ళా నార్త్ కేరళ నుంచి సౌత్ కేరళ వెళ్ళి ఇప్పుడే వచ్చాను, కనుక నా రోజు ఇంకా పూర్తి అవ్వాల. నేను వెళ్ళినప్పుడు నా కోట్ని ఇక్కడ పడేసి వెళ్ళిపోయాను. నేను ఏ చొక్కా అయితే వెళ్ళానో ఆ చొక్కా అయితేనే వెళ్ళిపోయాను. అక్కడ ఉంది చలి, ఆ చలికి వణికెత్తిపోతున్నాను నేను. అలాగని నాకు పెద్ద పెద్ద జర్కిన్స్ లేవా, ఉలెన్ కోట్స్ ఉన్నాయి. చూసారా, లోపల ఊల్తో ఉన్నది, ఇదంతా ఊల్. అంటే ఈ లోపల చాలా, అంటే మీరు గమనించండి, చాలా వెచ్చగా ఉంటుంది. ఇలాంటివి ఉన్నాయి నా దగ్గర, కానీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాను. అప్పుడు నేను అనుకుంటున్నాను, అయ్యో అది తీసుకొని వస్తే అప్పుడు ఉండబుద్ధి వేసేది. అది తీసుకొని లేనప్పుడు 2 చేతులు ఇలా పట్టుకొని కూర్చోవలసి వచ్చింది. చలి వరకు వచ్చేస్తుంది ఒక పక్క నుంచి. అంటే ఎందుకు నేను నాకు గుర్తొచ్చింది చెప్పాను అంటే, నా దగ్గర ఉన్నది కానీ నేను ఉపయోగించుకోవడం రాలా. నా దగ్గర ఉంది, అది నేను తెచ్చుకుంటే ఉందాగా కూర్చునేవాడిని.
అది నేను కూర్చుంటే ఎంతసేపు అయినా కూర్చోలేమండి. కానీ నేను పేపర్ చేసుకుని నేను ఇంటికి వెళ్ళిపోలేను. ఎందుకంటే ఆ చలికి 2 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాను. కానీ నాతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నేను వెళ్ళిపోతాం పదంగా అనలేను. నేనేమో నా కారు తీసుకున్నాను. నా కారు లేదు ఇక్కడ. నేను వాళ్ళ కారులో వచ్చాను, వాళ్ళతో వచ్చాను, వాళ్ళతో వెళ్ళాలి నేను. కానీ నేను ఒక పొరపాటు చేశాను. ఏంటంటే అరే ఇది ఉన్నది తీసుకురావడం మర్చిపోయాను. ఇవాళ దేవుడు నీకు నాకు కూడా పవర్ని ఇచ్చాడు. అది దాచుకోకండి, అది మూలెట్టుకోకండి. రేపు నువ్వు బాధపడతావు, అయ్యో ఎందుకు ఉపయోగించుకోలేదు, దేవుడు నాకు ఇచ్చాడే, నేను ఎందుకు ఉపయోగించుకోలేదు, ఎందుకు నేను శుభవార్త ఇతరులకి పంచలేదు. అది దానికి క్వాలిఫికేషన్స్ ఏం అవసరం లా. అది భయపడవలసిన అవసరం అస్సలు లేదు. పేతురు భయపడ్డాడు ఒకప్పుడు. యేసు ప్రభుని నేను ఎరగను, నాకు తెలీదు. ఇవాళ చాలా మంది మీరు కూడా అలాగే ఉన్నారా? నాకు తెలియదు అన్నట్టు ఉన్నారా? ఇవాళ చాలా మంది బైబిల్ని పట్టుకురావడానికి కూడా చర్చికి నామోషి. ఎందుకంటే బైబిల్ పట్టుకొని మేము చర్చికి వెళ్తున్నట్టు ప్రజలకు తెలియకూడదు, ఆ ఫ్రెండ్స్కి తెలియకూడదు. ఎంత సిగ్గుకరమైన విషయం అండి. ఎందుకు సిగ్గుపడుతున్నాం? నెవర్ బి అషేమ్డ్ ఆఫ్ ప్రీచింగ్ ది గాస్పెల్, నెవర్ బి అషేమ్డ్ ఆఫ్ గోయింగ్ టు చర్చ్. ఎప్పుడు సిగ్గుపడక. ఒకటి బైబిల్ చెప్తుంది, నన్ను నమ్ముకున్నానని నువ్వు ప్రజలకు చెప్పడానికి సిగ్గుపడితే రేపు పరలోకంలో నువ్వు నా బిడ్డవి అని చెప్పడానికి నేను సిగ్గుపడతాను అంటాను. పేతురు భయముతో 3 సార్లు అబద్ధాలాడి అసలు నాకు తెలియదు అన్నది. కానీ అదే పేతురు కొన్ని వేల మందికి వాక్యం చెప్తున్నాడు. ఇప్పుడు కొన్ని వేల మందికి సువార్తను ప్రకటిస్తున్నాడు ఆ మేడగదిలో. ఎందుకంటే 3వ అధ్యాయంలో ప్రకటిస్తున్నాడు, కానీ 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, శక్తి నొందాడు. ఇంకా చదువుకున్నాను మీకు శక్తి నొందుతారని. 1వ అధ్యాయంలో శక్తి నొందుతారని చెప్పాడు, 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అప్పుడు శక్తి నొందారు కనుక వాళ్ళు ధైర్యంగా దేవుని మాటలు చెప్తారు. పేతురు విద్య లేని పామరుడు. పేతురేమి ట్రైనింగ్ తీసుకోవాలా, యేసుప్రభు దగ్గర నేర్చుకున్నాడు. కానీ ఎంత చక్కగా చెప్పాడో చూసారా? ఆ రోజు 3000 మంది బాప్తీసం తీసుకున్నారు. ఇవాళ నువ్వు ఎంతమందికి దేవుని వాక్యం చెప్పి బాప్తీసానికి సిద్ధపరుస్తున్నావు? నీ మాటలు విని ఎంతమంది బాప్తీసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఇవాళ దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నది ఆయన కొరకు నమ్మకంగా బ్రతకడానికి, ఆయన కొరకు నమ్మకంగా జీవించడానికి. బాధపడ్డాడు, అయ్యో నేను ఎందుకు అబద్ధం ఆడాను, ఎందుకు తెలియదని అన్నాను. నేను 3 సార్లు అబద్ధం ఆడాను. పరిశుద్ధాత్మతో నింపుకున్న తర్వాత అతను వెళ్ళి దేవుని గురించి వాక్యం చెప్పాడు. అనేక మంది మారిపోయారు. ఇవాళ నువ్వు అనేక మందిని మార్చగలుగుతున్నావా? దేవుడు నిన్ను సాక్షిగా ఉంచాడు. ఆ ఇద్దరు సాక్షుల గురించి రేపు ప్రకటన గ్రంథంలో మనం చదువుకుంటున్నటువంటి మాటలు బట్టి మనము కూడా సాక్షులమే అనే గుర్తు పెట్టుకోండి. సాక్షులుగా బ్రతుకుతున్నావా? కొంతమంది అనుకుంటారు, ఏమండి నేనండి పెద్ద పాపినండి, నేనేం చెప్తానండి, నా బ్రతుకే స్థిరం లేదు, నా బ్రతుకు ఒకప్పుడు పాపములో ఉన్నప్పటి నుంచి వచ్చాను. నిజమే, సమరయ స్త్రీ కన్నా దౌర్భాగ్యురాలు నువ్వు. సమరయ స్త్రీకి 5గురు పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు పెనిమిటి కాదు, పార్ట్నర్ ఉంచుకున్నాడు. ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె బయట పెట్టాడు ఆమె విషయాలన్నీ. నీకు 5గురు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉంటున్నవాడు నీ పెనిమిటి కాదు. ఆమె గుండె ఆగిపోయింది. ఆమెను అబ్యూజ్ చేయలే, ఆమెని ఎగతాళి చేయలే, ఆమెని తిట్టలే. ఇవాళ చాలా మంది తప్పులు చేసిన వాళ్ళని తిడతారు. తిట్టకండి, వారికి అవకాశం ఇద్దాం, వారిని ప్రేమిద్దాం. యేసు ప్రభు ప్రేమించినట్టు. ఆమె ఒక పని మీద వచ్చింది. ఆమె పని ఏంటంటే నీళ్లు తీసుకెళ్ళడానికి. ఆమె చేతిలో కొండ ఉంది.
ఆమె నీళ్లు చేదుకొని ఆ కొండలో నీళ్లు నింపుకొని ఇంటికి వెళ్ళాలి. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ కొండను అక్కడే విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళింది. ఎవరికి? యేసు ప్రభు గురించి చెప్పడానికి. ఆ ఊర్లో ఏమి కొండను తీసుకెళ్ళొచ్చుగా. ముందు నా పని కాదు ఇంపార్టెంట్, ముందు ఆయన పని చేస్తాడు. ఆయన ఎవరో నాకు బయలుపరిచాడు గనుక నా సాక్ష్యాన్ని వెళ్ళి చెప్తాను. ఇదిగో నా గురించి బయట పెట్టినటువంటి వ్యక్తి మెస్సయ్య కాదా? ఆయన అక్కడ ఉన్నాడు, వెళ్దాం పదండి, ఆయన చూడడానికి పదండి. సమరయ పట్టణం అంతా తీసుకొచ్చిందామా, సమరయ అంతా తీసుకొచ్చేసిందామా. సమరయ పట్టణస్తులందరూ వచ్చి ఆయన్ని బ్రతిమలాడి సమరయ పట్టణానికి తీసుకెళ్లారు. యేసు ప్రభుని 2 రోజులు మీటింగ్లు పెట్టించుకున్నారు ఆయన చేత. సమరయ ఊరు మారడానికి కారణం ఒక్క ఆమె సువార్త చేసింది. అది కూడా మొగాయిని కాదు, ఒక ఆడావు. అంటే మనం ఏం నేర్చుకోవాలా? ఆడవాళ్ళు చెప్పాలా సువార్త? తప్పక చెప్పాలి. ఆడవాళ్ళు దేవుని మాటలు తెలియపరచాలా? తప్పక తెలియపరచాలి. ఆడవాళ్ళు ఇవాంజలిస్టులుగా పని చేయాలా? తప్పక చేయాలి. చూసారా ఆమెకి ఏం చదువు ఉందో చెప్పండి. తన పని కన్నా ఆ నీటి కొండని అక్కడే వదిలిపెట్టేసి పరిగెత్తిందంటే ఇతరులకు చెప్పడానికి. ఏం చెప్పింది ఇతరులకి? ఎందుకు పరిగెత్తింది? నా మొత్తం జీవితం బయట పెట్టేశాడు, నా మొత్తం జీవితం తెలుసు. ఇవాళ మన జీవితాన్ని మార్చిన ప్రభు గురించి మనం చెబుతున్నావా? ఆ మొత్తం మన బ్రతుకంతా తెలుసు ఆయనకి. నువ్వేం దాయవసరలా, నువ్వు దాసిస్తే తెలియదు అనుకుంటున్నావా? నీ రహస్య జీవితం తెలీదా? నువ్వు రాత్రి ఏం చేసావో తెలీదా? నిన్నేం చేసావో తెలీదా? మొన్నేం చేసావో తెలీదా? ఏ పాపపు కార్యం చేసావో తెలీదా? నీ భర్తకు తెలియకుండా, నీ భార్యకు తెలియకుండా, నీ పిల్లలకి తెలియకుండా, నీ తల్లిదండ్రులకు తెలియకుండా నువ్వు రహస్యంగా చేసిన పాపం, నువ్వు రహస్యంగా చేసిన పొరపాటు అది దాగబడింది అనుకుంటున్నావా? నీకు గిల్లేదా? కానీ ఇంకా అదే పాపాన్ని కొనసాగిస్తావా? మార్పు పొందవా? మారు మనసు పొందవా? జీవితాన్ని మార్చుకోవా? ఆమె బ్రతుకు మారిపోయింది, జీవితం మారిపోయింది. అందుకని ఆమె సాక్ష్యాన్ని వెళ్ళి పంచుకుంది, ఆమె సాక్ష్యాన్ని వెళ్ళి చెప్పింది. ఇదిగో నా సాక్ష్యాన్ని వినండి అయ్యా. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో మనం చూస్తే 39వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం మనం చదివితే చూడండి, నేను చదువుతాను. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి, సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అండర్లైన్ చేసుకుంటారు. ఆయన యందు విశ్వాసం ఎలా ఉంచారంట? ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి. అది ఏమండి, మీకే సాక్ష్యం లేదా? మీ సాక్ష్యం ఎవరికి చెప్పట్లేదా? ఎందుకు అనేకులు మారట్లేదు? ఎందుకు అనేకుల్ని ప్రభు వైపు తీసుకురాలేకపోతున్నాం? ఎందుకు అనేకుల్ని దేవుని సన్నిధికి నడిపించలేకపోతున్నాం? సమరయ ప్రజలందరినీ దేవుని సన్నిధికి తోడుకొని వచ్చిందామా? ఏం చెప్పి తోడుకొని వచ్చింది? తన సాక్ష్యాన్ని చెప్పి. అది రాస్తుంది, తన సాక్ష్యం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ. సాక్ష్యం ఇచ్చిందామా? ఇవాళ ఎంతమంది సాక్షులుగా బ్రతుకుతున్నారండి? దేవుడు నిన్ను నన్ను రక్షించింది ఆయన సాక్షులుగా జీవించడానికి. ఆయన సాక్షులుగా బ్రతుకుతున్నావా? 41 ఆయన మాటలు వినినందున అనేకులు నమ్మి, ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటల్ని బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయనను నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. మా మట్టుకు మేము తెలుసుకున్నాం. ఎలాగా? నువ్వు చెప్పిన దాన్ని బట్టే కాదు. ఎలాగనంటే ఆమె చెప్పిన మాటల్ని విన్నారు, విశ్వసించి
ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి తీసుకొచ్చింది ఎవరి మాటలు? ఈమె మాటలు. ఆ యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది ఎవరి సాక్ష్యం? ఈమె సాక్ష్యం. ఇవాళ దేవుని సన్నిధికి తీసుకురావడం బట్టి దేవుని సన్నిధిలో ఇవాళ దేవుడు అందును బట్టి నిన్ను నన్ను రక్షించాడు. అది మన టార్గెట్, అది మన పని, అది మన ఉద్యోగం. నీ స్వార్థం కొరకే దేవుణ్ణి నమ్ముకోక, ప్రభు నాకు డబ్బులు ఇచ్చే, ఉద్యోగం ఇచ్చే, పిల్లల్ని ఇచ్చే, వ్యాపారం ఇచ్చే, అన్ని ఇచ్చే. ఇవాళ అమెరికాలో చాలా మందికి తిండి లేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రేపు పొద్దున్న నుంచి ఫుడ్ స్టాంప్స్ ఎవరో మానేస్తారు. రేపు 1వ తారీఖు అంటే ఇవాళ 1వ తారీఖు, 2వ తారీఖు ఇవాళ 1వ తారీఖు నుంచి ఇక్కడ ఫుడ్ స్టాంప్స్ లేకపోతే రేషన్ అందుతాయి. అమెరికా వాళ్ళకి కూడా రేషన్ ఇస్తారు, అమెరికాలో కూడా పెన్షన్లు ఇస్తారు. ఇక పెన్షన్లు కరువు కాలంలో సారేపతి వెధవరాలను పోషించలేదా? ఊరంతా చచ్చిపోయినప్పటికీ ఆ వెధవరాలని దేవుడు కాపాడలేదా? సేవకులు మాత్రమే కాదు, విశ్వాసుల్ని, ఏమీ లేని స్థితిలో ఉన్నటువంటి ఆ వెధవరాలని కూడా, ప్రతి విశ్వాసిని, ఆయన బిడ్డలైనటువంటి మనం ఆయన శుభవార్తను మనం ప్రకటిస్తున్నాం. మనం ఏది మనం శుభవార్త ప్రకటించడానికి పరిగెడుతున్నావా? ఇతరులను ఇన్వైట్ చేస్తున్నావా? దానికి అందుకనే మా ఊర్లో షెమ్రోన్లో ఊరు చెప్తుంది, ప్రవక్త ఆయన ఉన్నాడు, పేరు తెలియదు. ఆ చిన్న పిల్లలకు కూడా రోషం ఉంటుంది ప్రభు కొరకు అని నమ్ముకుంటే. ఆ చిన్న పిల్లడు కాదు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చింది. పెద్దవాళ్ళే కాదు కానుకలు ఇచ్చేది, చిన్న పిల్లలు కూడా. చిన్న పిల్లల్ని దేవుడు వాడుకున్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో యవ్వన బిడ్డలు, కానీ దేవుని కొరకు ఎంత రోషం ఉందండి, ఎంత రోషంగా వాడబడ్డారండి. కానీ మన పిల్లలు ఎలాగున్నారు? దేవుని సువార్తను ప్రకటిస్తున్నారా? నేను ముసలిదాన్ని అయిపోయానండి, నేను ముసలోడిని అయిపోయానండి, అందుకే చెప్పట్లేదు అనడానికి అవకాశం లేదు. ముసలోళ్ళు 85 సంవత్సరాలు ముసలామ, ఆ పేరు హన్న, దాని గుడిలో పరిచర్య చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, అనేక ఆత్మల కొరకు ప్రార్థన చేస్తుంది. మోసే 80 సంవత్సరాల వయసులో దేవుడు ఇజ్రాయేలీని విడిపించడానికి పంపిస్తున్నాడు, సేవ చేయడానికి. అబ్రహాము గారికి 75 సంవత్సరాల వయసులో దేవుడు ఎన్నుకొని ఆయన్ని నిన్ను అనేక జనముల విశ్వాస తండ్రిగా చేస్తానంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యం నేర్చుకుంటున్నటువంటి మీరు, దేవుడు నిన్ను నన్ను సాక్షిగా ఉంచాడని గుర్తుపెట్టుకో. నా ఉద్యోగం ఏంటి? ఏమండి, ఈ రోజు వరకు కూడా దేవుని మాట వినలేని వాళ్ళు మనం ఉన్నామనంటే ఇంకెప్పుడు వింటారండి? మీరు చచ్చిపోయిన తర్వాత వింటారా? ఈ రోజుకైనా విన్నారండి? ఎంతమంది అండి 7 గంటలకు వచ్చారు మీరు? ఈ రోజుకి కూడా మీరు వినలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే ఇంకెప్పుడు బాగుపడతారు మీరు చెప్పండి? ఇంకెప్పుడు దీవించబడతారు చెప్పండి? ఇంకెప్పుడు అభివృద్ధి పొందుతారు చెప్పండి? థ్యాంక్ యూ. భాగ్యమ్మ కానీ, పేరండి మన జార్జి గారు కానీ, సమాధానమ్మ కానీ, మన అమ్ములు కానీ, మన మరియమ్మ, మొన్న నుంచి వచ్చిన మరియమ్మ కానీ, అలాగే మన వాయిద్యాలు వాయించే పన్ను సన్ని కానీ, పాటలు పాడే బృందం అక్ష కళ్యాణి, థ్యాంక్ యూ. అదే లైవ్ ఇచ్చిన వాళ్ళు కూడా సమయానికి రాకపోతే మీరు ఎప్పుడండి చేస్తారు? ఇవన్నీ సౌండ్ ఎందుకంటే ఏసీల్లో ఉంటుంది, అంత చిన్న మాట అంటే గట్టి వినపడుతుంది, నేనేమో అడుగుతా రాలేదు. అది ఎప్పుడు వింటామండి మన మాట, దేవుడి మాట, నా మాట మీరు వింటుంది. నా కోసం వస్తున్నారా మీరు? దేవుడిని కబురు ఎందుకండి మనం వచ్చేది? చెప్తున్నాడు చూడండి, ఎంత చక్కగా చెప్పడమే కాదు, బాప్తీసం ఇచ్చాడు ఆయన. మీరు కూడా బాప్తీసం ఇవ్వచ్చు, నేను ఒక్కరిని ఇవ్వవసరంలా. ఇది మీ మారినోళ్ళని మీరే ఇస్తారంటే ఇవ్వచ్చు. నేను అక్కడ నిలబడి చక్కగా నేను మీ దగ్గర నిలబడతాను. మీకు అధికారం దేవుడు ఇచ్చాడు. ఏదండి ఎంతమందిని దేవుళ్ళు నడిపించగలుగుతున్నాం? దానికి బైబిల్ కాలే జనం అవసరమా?
దయ్యం పట్టినోడు, శాన అనే దయ్యం పట్టినోడు ఆడు చెప్పేశాడండి వాక్యం, వాడు చెప్పేశాడండి సాక్ష్యం. దయ్యం పట్టినోడు సాక్షిగా బతికాడండి. దయ్యం పట్టినోడు వెళ్ళి అది పట్టణానికి చెప్పాడు. 10 మందిని తీసుకురాలేకపోతానమ్మా, 10 మందిని నిన్న చెప్పాను మీటింగ్లో 5 తీసుకొస్తే 5,000 ఇవ్వండి అన్నా. 10 మందిని తీసుకురాలేకపోతాం. 10 పట్టణాలు మార్చేశాడు. 10 పట్టణాలు ఏంటి? ఒక చదువు సంజయ్ లేని పిచ్చుడు, దయ్యం పట్టినోడు, సరైన బట్టలు లేవు, శ్మశానాల్లో ఉండేవాడు, గట్టిగా అరిసేవాడు, ఒక్కడే బతికేవాడు, రాళ్ళు పెట్టి తాను కట్టుకునేవాడు, ఎప్పుడు గట్టిగా ఏడుపే. బట్టలు కూడా ఉండేవి కాదండి, ఎటువంటి నిరీక్షణ లేదు. సంఖ్యలు పెట్టి బంధించిన తొత్తనీలుగా చేశాడు, ఎవడు కంట్రోల్ చేయలేదు. ఆయన బాగుపడతాడని ఎవడూ కలకల్లా. ఆ జీవితం దరిద్రమైన జీవితం. కానీ అలాంటి వాడు ఇప్పుడు చెప్తుంటే ఎంతమంది మారిపోయి డెకపోలీలో, డెక అంటే అర్థం 10, పోలి అంటే అర్థం ప్రాంతాలు, 10 ప్రాంతాలు మారిపోయినాయి అంట. అయ్యో, ఇది చెప్పినట్టు మనం చెప్పలేకపోతున్నాం, వీడికి వచ్చినట్టు మనకు రాలేకపోతే ఏం చెప్పాడు ఎందుకు? అది ఏం బైబిల్ తెలుసు? సాక్ష్యం చెప్పాడంతే. నా జీవితంలో దేవుడు చేసిన మేలు చెప్పాడంతే. దేవుడు నన్ను ఎలా మార్చాడో చెప్పాడంతే. గెరాసీనా అనే పట్టణంలో ఫస్ట్ మిషనరీ చూడండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో మనం ఇక సముద్ర అద్దంలో ఉన్న గెరాసీనా అనే దేశానికి వచ్చాను. ఆయన దోణి దగ్గర అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధుల్లో నుంచి వచ్చి ఆయనకి ఎదురు పడిన వాడు, సమాధుల్లో వాసం చేసేవాడు, సంఖ్యలతో బంధింపకపోయి పలుమారు కాళ్ళకు చేతులు సంఖ్యలు వేసి బంధించిన వాడి చేతి సంఖ్యలు తెప్పి కాళ్ళ సంఖ్యలు తొత్తనీలుగా చేశాడు. కనుక ఎవడు మనం సాగు చేయలేకపోయింది. ఇది గురించి స్టోరీ 5వ అధ్యాయంలో ఉంది. 7వ అధ్యాయంలో గ్రంథం వచ్చినాయి. 7వ అధ్యాయంలో చూడండి, 7వ అధ్యాయంలో 31వ వచనంలో మనం చూస్తే 31 సమూహములలో నుండి 33వ వచనం, సమూహములలో నుండి ఆయన వారిని ఏకాంతముగా తోడుకొని, అంటే సమూహాలు వచ్చేసినాయి అంట ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి. అంత జనం యేసు ప్రభు దగ్గర రావడానికి కారణం ఎవరంటారు? ఈ దయ్యం పట్టుడు. ఈ దయ్యం పట్టుడు 5వ అధ్యాయంలో మారు మనసు పొందితే 7వ అధ్యాయంలో మనం చూస్తాం, మరలా దేవుడు తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా బోల్డ్ జనం, డెకపోలి ప్రాంతం నిండా బోల్డ్ జనం. ఎక్కడి నుంచి వచ్చారు ఈ జనం? అందరూ ఎలా నమ్ముకున్నారు? ఎలా తెలిసిపోయింది యేసు ప్రభు గురించి? ఎందుకంటే యేసు ప్రభు గురించి ఈడు చెప్పేశాడు. ప్రభువుని తెలుసుకొని సిగ్గు లేకుండా కూర్చున్నాము మనం, చేతులు కట్టుకొని కూర్చున్నాము మనం, దద్దమ్మల్లా కూర్చున్నాము మనం, సోమరపోతుల్లా కూర్చున్నాము మనం. సిగ్గుపడాల. రేపు పొద్దున్న దేవుడు అడుగుతాడు, ఏం చేసావు నా కోసం? నిన్ను రక్షించింది, నా రక్తం పెట్టి నా ఆఖరి బొట్టు వరకు నీ కొరకు చిందించి సిలువలో మరణించింది ఎందుకు? నువ్వు అది ఇది అని ఇంకా నా దగ్గర నుంచి పీక్కొని లాక్కోవడానికేనా? నా కోసం ఏమైనా చేస్తావా? నా సువార్త ఏమైనా ప్రకటిస్తావా? నా కొరకు ఏమైనా బ్రతుకుతావా? అది నాకేమో సమయం లేదు. కానీ ఒక మాట చెప్తాను చివరిగా, పౌలు శీలాలు కూడా వారు జైల్లో బంధించినప్పటికీ కూడా శుభవార్త ఆపట్ల. ఆ జైల్లో కూడా వారు పాటలు పాడుతున్నారు. ఇవాళ ఎంతమంది పాటలు పాడుతున్నారండి? పాటలు పాడడానికే రాలేదు. మనం 7 గంటల కన్నా ముందు వస్తే ప్రార్థన చేసుకొని పాటలు పాడతాం. మనం పాడుతున్న పాటలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ విని వాళ్ళు రక్షణ పొందడానికి కారణభూతులు అవుతారు. ఎందుకంటే మనం ఏంట్రా పాటలు, ఆ పాటల్లో నుంచి రక్షణ సందేశం వెళ్తారు. ఆ పాట ఆవలింతలు, ఎందుకంటే రాత్రి నిద్రలు ఉండవు. నువ్వు వచ్చి ఇక్కడ ఆవలింతలు తీసుకొని బాధలో కూడా పాట పాడుతున్నారు, కష్టంలో కూడా పాట పాడుతున్నారు, జైల్లో ఉండి పాట పాడుతున్నారు, ఇబ్బందిలో ఉండి పాట పాడుతున్నారు. ప్రభువా, నీ సువార్తను ప్రకటిస్తే మమ్మల్ని జైలు చేసావా? మాకు ఈ పని ఇచ్చావా? మమ్మల్ని సంఖ్యలు పెట్టి బంధింపజేసావా? నాయన మమ్మల్ని కొట్టారు నాయన. ఇది మన పాప. ఆయన పాడిన పాటలు సాక్ష్యం. ఇవాళ మనం సాక్ష్యం చెప్పాలా, సువార్తను చెప్పాలా, ఆరాధన చెయ్యాలా.
దేవుని గురించి మాటలు చెప్పాలి. ఇది నా బాధ్యత. అందుకని దేవుడు నన్ను సాక్షులుగా ఎన్నుకున్నాడు. మన మీటింగ్ లో చెప్పాను, అలాంటి సాక్షులు స్టార్స్ లా ఉంటారంట. మీరు నక్షత్రం వలె ఎవరు అనేకులు తిప్పుదురో వారు ఆకాశమందు జ్యోతుల్ని పోలిన వారే, నక్షత్రములను పోలిన వారే ప్రకాశిస్తారు. అది మీరందరూ స్టార్స్. ఎప్పుడు ఎప్పుడు ప్రకాశిస్తారు? నిరంతరము 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 ఎల్లప్పుడూ ప్రకాశిస్తారు. మీకు చావు ఉండదు. నిరంతరం మీరు స్టార్సే. మీరు మెగాస్టార్ కాదు, మీరు సూపర్ స్టార్ కాదు, మీరు పవర్ స్టార్ కాదు, మీరు రియల్ స్టార్. ఎవడు అనేకలు తిప్పుతాడు, ఆడు రియల్ స్టార్. ఉండేది రేపు సువార్తను ప్రకటిస్తే చెప్పాలి. అందుకే నేను చెప్పడానికి మీ దగ్గర గమనించాను, దేవుడు మాట వింటానని తీర్మానం చేసుకొని ప్రభు బలం తీసుకోండి. ఓరని నోట్లో పోసేసుకోకండి. యేసు ప్రభు రాస్తాను. నమ్మకంగా ఉంటాను. నేను ఎప్పుడు అలాంటి పొరపాటు చేయను, ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను. అది అప్పుడు తినాలి, అప్పుడు తాగాలి. ఎందుకు తినేస్తాం, ఎందుకు తాగేస్తాం? తీర్మానం లేకుండా, బ్రతుకులో మార్పు లేకుండా, సమయంలో మార్పు లేకుండా ఎన్ని సంవత్సరాల నుంచి ఉండి నేను చెప్తూనే ఉండాలి. ఈ మాటలన్నీ మా పాస్టర్ గారు అందరూ వింటారు. మా పోలీసు ఆయన కూడా డిఎస్పీ గారు, అయ్యగారు వాళ్ళు తిట్టారు సంఘస్థులు అందరినీ, వాళ్ళ టైంకి రారా అయ్యగారు అని అంటున్నారు. ఆయనకేం తెలుసు టైంకి రారా అని? నాకు తెలుసు కదా. భయం ఉండాలండి. దేవుడు అంటే వణుకుండాలా, దడ పుట్టాలా. కానీ భయమే లేదు. స్కూల్కి లేట్కి వెళ్ళేవాడికి భయం లేదంటే దెబ్బ పడదు. మనకి అందుకే దెబ్బలు పడుతున్నాయి. అందుకే శాంతి లేదు మనకి, నెమ్మది లేదు మనకి, తెచ్చుకున్న మిగలట్లేదు మనకి, దుఃఖం ఉంది మనకి, ఏడుపు ఉంది మనకి, అనారోగ్యాలు ఉన్నాయి మనకి. ఎందుకు మన మాట విన్నాం కదా. మాట విన్నవాడు ఎప్పుడు హ్యాపీ, ఎప్పుడు దీవెన, ఎప్పుడు ఆశీర్వాదం. నువ్వు సంతోషాన్ని ఇవ్వాలి అన్నయ్యకి. చూసారా, ఐతోఫీల్ అధికారి సంతోషం తెలిపాడు. దేవుడిని నమ్ముకుంటే సంతోషం అండి. ఆ జైలు అధికారిలో చచ్చిపోదామని కత్తి తీసుకున్న వాళ్ళు ఎంత సంతోషం. రాత్రి సువార్త ప్రకటించామంటే తప్పక రక్షించుకోవాలి. మనం చెప్తున్నానండి, అది రావట్లేదండి, అది రారండి, అది మన బాబు. ఫిలిప్పు చెప్పాడు, ఆ ఐతోఫీల్ అధికారి అయినటువంటి కందేకే కింద మంత్రి అయిన వ్యక్తి మారాడా లేదా? మారాడు. అంత భారంతో చెప్పాడు, అంత ఆతతో చెప్పాడు, అంత పరిగెత్తుకొని వెళ్ళాడు, అంత ఆసక్తి ఉంది. అది ఆసక్తి నీకున్నప్పుడు అది రాష్ట్రాలు కాదు, విశ్వాసి పరిచారికుడు. పేతురు ధైర్యంగా దేవుని గురించి చెప్పాడు. ఒకప్పుడు భయపడిన వాడు, దేవుడు తెలీదు 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 అన్నవాడు ఇవాళ మాట్లాడుతుంటే 3,000 మంది బాప్తిసం తీసేసుకున్నారు. ఎంత మాటలు చెప్పాడు, ఏం సాక్ష్యం చెప్పాడు. సమరయ స్త్రీ సమరయ పట్టణాన్ని మార్చగలిగింది సాక్ష్యం. ఇవాళ 2 సాక్షులు అంటారు. రేపు పొద్దున 7 ఏళ్ల శ్రమల్లో 2 సాక్షులు, ఇద్దరే ప్రపంచానికి. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు తెలుసా మీకు? దగ్గర 800 కోట్ల మంది ఉన్నారు. భారతదేశంలోనే 140 కోట్లు ఉన్నారు. చైనాలో 130 కోట్లు ఉన్నారు. ఈ 2 దేశాలు కలిపితే 300 కోట్లు ఉన్నారు. ఇక మిగతాదంతా 400 కోట్లు ఉన్నారు. మొత్తం భూమి మీద ఉన్నదంతా ఇప్పుడు మనుషులు 800 కోట్లు. 800 కోట్ల మందికి ఇద్దరు చెప్తారా? వాళ్ళిద్దరికి ఏ ప్రాణహాని లేకుండా దేవుడు చూసుకుంటాడు. నీకు ఎప్పుడు అసలు ముట్టలేడు మిమ్మల్ని, నిన్నెవడు టచ్ చేయలేడు. అమ్మ మీరు సువార్త చెప్తుంటే అడ్డులు వస్తాయండి, ఆటంకాలు వస్తాయండి. ఎవడు నిన్నేం పేకలేదు. దేవుడు చెప్తాం లేదు. నీ టైం అయిపోతే నువ్వు పోతావు అంతే. వాళ్ళ టైం అయిపోయింది, పోయాడు. 3.5 సంవత్సరాలు అయిపోయింది, అగాధంలో నుంచి వచ్చాడు, చంపేశాడు. అయిపోయింది వాళ్ళ టైం. 3.5 సంవత్సరాలు వాళ్ళ టైం. ఇవాళ నీ టైం ఎంతో అంతవరకే చెబుతావు. ఆ టైం అయిపోతుంది, నువ్వు నేను వెళ్ళిపోవాలి. పర్మనెంట్ కాదు ఈ భూమి మీద. సమరయ స్త్రీ తన పని మానేసి దేవుని పని ప్రాముఖ్యంగా ఎంచుకుంటుంది. చేస్తున్నారు అలాగా? నీ పనే ముఖ్యం. నీళ్లు వదిలేసింది, దాహంతో వచ్చింది, ఆకలితో వచ్చింది, ఆ పక్కన పడేసింది దాహం. దేవుడి పని కోసమే జనాలు చెప్పడం మొదలెట్టింది. ఏం చెప్పింది? సాక్ష్యం చెప్పింది.
ఆమె చెప్పిన సాక్ష్యం వల్ల అనేకులు విశ్వసించారు, ప్రభు దగ్గరికి వచ్చారు. దయ్యం పట్టినోడు ఏం చెప్పాడండి? అడిగే వచ్చు. సాక్ష్యం చెప్పాడు, ఎలా మార్చాడో దేవుడు, ఎలా జాలి చూపించాడో దేవుడు, ఎలా ప్రేమ చూపించాడో దేవుడు, ఎలా నన్ను మార్చాడో దేవుడు. ఒకప్పుడు నేను ఈ స్థితిలో ఉండేవాడిని, ఇప్పుడు ఏ స్థితిలోకి మార్చాడు. ఒకప్పుడు బట్టలు లేవు, ఇప్పుడు చూడు నాకు బట్టలు ఇచ్చాడు. ఒకప్పుడు అరిసేవాడిని, ఇప్పుడు అరవట్లే. ఒకప్పుడు సమాధుల్లో ఉండేవాడిని, ఒకప్పుడు ఒంటరిగా ఉండేవాడిని, ఒకప్పుడు కేకలేసేవాడిని, ఒకప్పుడు రాళ్ళు పెట్టి కొట్టుకునేవాడిని. ఇప్పుడు చూడు నేను ఎలాగున్నాను. నా బ్రతుకుని మార్చిన దేవుడు, నా జీవితాన్ని మార్చిన దేవుడు. అది చెప్పు. నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎందుకంటే నీ బతుకు మారలా. ఎంతకుముందు యేసుప్రభువుని నమ్ముకోలేనప్పుడు అలాగన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు. ఎంతకుముందు వ్యభిచారంలో ఉన్నావు, ఇప్పుడు వ్యభిచారంలో ఉన్నావు. ఏం చెప్తావు మరి? ఇంతకుముందు జాగ్రత్తలో ఉన్నావు, ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నావు. ఇంతకుముందు తాగుపోతే, ఇప్పుడు తాగుపోతే. ఇంతకుముందు సిగరెట్ కాచి, ఇప్పుడు సిగరెట్. ఇంతకుముందు బూతులాడేవాడు, ఇప్పుడు బూతులాడు. ఏం మారి? ఏం సాక్ష్యం చెప్తావు మరి? నా బ్రతుకు మారింది, నా జీవితం మారింది, నా ప్రవర్తన మారింది. నాలో యేసయ్య వచ్చాడు. నా ఎందుకు వచ్చాడు? ఎందుకంటే ఆ ఒక్కడు మాటలు, ఆ నెనసొంపు కలిగిన మాటలు. జైలు అధికారి మారిపోయాడు, రక్షణ పొందేశాడు, బాప్తిజం తీసుకున్నాడు. కనుక ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకండి, సాక్షులుగా జీవించండి. లేచి నిలబడి ప్రభు బాగా పొందండి, క్షేమం చేసుకోండి. ఇక్కడి నుంచి లేటుగా రావు ప్రభు, ఇక్కడి నుంచి ఆలస్యం చేయి ప్రభు. ఏడంటే ఒక 10 నిమిషాలు ముందు ఉండడం క్రమశిక్షణ, అంతేకాని 10 నిమిషాల తర్వాత రావడం క్రమశిక్షణ కాదు. అది దేవుణ్ణి అవమానపరచడం, దేవుణ్ణి గేలి చేయడం, దేవుణ్ణి సిగ్గుపరచడం. ఎప్పుడు అలా చేయకండి, మార్పు చెందండి. అండ్ సమయానికి వచ్చినటువంటి వారికి హృదయపూర్వకమైన నిండు వందనాలు, చాలా వందనం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. క్రమశిక్షణ కలిగి నడుస్తాను. ఇక నుంచి నేను సువార్త ప్రకటిస్తాను. ఈ రాత్రికి చెప్పండి వాక్యం, రేపు చెప్పండి. రేపు రాత్రికి ఎంతమందిని తీసుకొస్తారో చూద్దాం, ఎంతమందిని ప్రభువులోకి నడిపిస్తారో చూద్దాం. రేపు రాత్రి మీకు అవకాశం. రేపు నేను వచ్చిన తర్వాత కూడా మీటింగ్లు బహిర్గతంగా పెడతాం. అనేక మందికి చెప్పండి, అనేక మందిని ప్రభువులోకి నడిపిద్దాం. వాళ్ళని సేవ చేద్దాం, ప్రభు గురించి కష్టపడతాం. ఈ ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. కళ్ళు మూసుకోండి. ప్రభు మీకు 20 యోగ్యమైన రీతిలో మీ పనులు పాలు పంపులు మాకు దయచేయి. మా జీవితాన్ని చక్కపరుచుకొని సరి చేసుకొని యోగ్యమైన రీతిలో పాలు పంపులు దయచేయమని, మా జీవితాల్లో సరిచేసే సమయానికి మేము గుడికి రావాలి. భయభక్తులు కలిగే మనసు మాకు దయచేయి. భయం లేదు. అయ్యో మన సువార్థికులుగా ఎన్నుకున్నారు, ఆ పని కొరకు మమ్మల్ని మేము సువార్త చెయ్యాలా, సాక్షులుగా ఎన్నుకున్నారు. నా సాక్షులు ఈ సాక్ష్యాన్ని చెప్పేవారికి సిద్ధపరచండి. వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశించి యోగ్యమైన రీతి పనులు పాలు పంపు దయచేసి యేసు నామములో నేను వేడి ఉన్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. ప్రభు వాళ్ళలో యోగ్యమైన రీతిలో